విప్లవకారుడు అనేవాడు సదా సంసిద్ధంగా ఉండాలి చెడుకు వ్యతిరేకంగా పోరాటం. ఆల్వేస్ మస్ట్ బి రెడీ. ఇండియన్ రెవల్యూషన్ వేల సంవత్సరాలకు నడుస్తూనే ఉంది. ఉపనిషత్తు ఒక విప్లవం, బౌద్ధం ఒక విప్లవం, మహావీరుడితో ఒక విప్లవం, కబీర్తో ఒక విప్లవం, ఖల్సా ఒక విప్లవం, అనేక విప్లవాలు ఉన్నాయి. బసవన్నది విప్లవం. మనం ఏంటంటే ఈ జెండాను ముందుకు తీసుకెళ్తున్నాం ఈ జనరేషన్లో. ఇది మోస్ట్ సైంటిఫిక్ కాన్సెప్ట్. మనము అంటే ఎప్పుడు ఏది రాసినా ఎక్కడైనా సరే మనం నిరంతర విప్లవాభినందనలతో అని మనం స్టార్ట్ చేస్తాం కదా. బయట అంటే చాలామంది ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు నన్ను. నిరంతర విప్లవాభినందనలు ఏంటి? అభినందనలు ఉండాలి, లేకపోతే కనీసం అంటే విప్లవాభినందనలన్నా ఉండాలి, కానీ నిరంతర ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి అంటే ఒక 1/2 1% చెప్తున్నాం కానీ అది సరిపోదు. అయితే ఒకసారి దీనికి సంబంధించి కూడా ఈవెన్ మన కదిజ్ఞాసి లక్ష్యాల్లో కూడా నిరంతర విప్లవం అనేది ఒక లక్ష్యం కింద మనం పెట్టుకున్నాం. అందుకని దీనికి సంబంధించి ఒకసారి వివరంగా మీరు చెప్తే బాగుంటుంది, చాలా మంది యూజ్ అవుతుంది అని ఈరోజు. బయట అభినందనలు అంటారు, అవును, లేకపోతే చాలా రేరుగా విప్లవాభినందనలతో అని కూడా అంటారు. మన ఒక్కళ్ళమే ఆశ్చర్యంగా నిరంతర విప్లవాభినందనలతో అంటే ఎక్కడ వినని పదం వచ్చిందని వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ళ ఆశ్చర్యం న్యాయమే. అయితే మొదట మనం అర్థం చేసుకోవాల్సిన విప్లవం అంటే ఏంటి అంటే మనం విప్లవాభినందనలు ఎందుకు అనాలి, లేకపోతే నిరంతర విప్లవాభినందన అసలు విప్లవం అంటే ఏమిటి, మనం ఏమనుకుంటున్నాం, మన దాంట్లో ఎందుకు ఎంటర్ అవుతున్నాం అనేటువంటిది కూడా మనం క్లారిఫై చేయాలి. సాధారణంగా విప్లవం అంటే ఇంగ్లీష్లో రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే మళ్ళీ మనకి ఫిజిక్స్లోను లేకపోతే ఆటో మెకానిక్స్లోను వేరే అర్థం ఉంది. రెవల్యూషన్స్ పర్ మినిట్ అంటారు కదా, అంటే ఇలా ఎన్నిసార్లు తిరిగితే అంత రెవల్యూషన్. అది ఆ రెవల్యూషన్ కాదు. రెవల్యూషన్ అంటే మనం తెలుగులో విప్లవం అంటున్నాం. ఈ విప్లవం అనేటువంటి మాటని చాలామంది ఎలా అర్థం చేసుకుంటారంటే, అంటే ముఖ్యంగా కమ్యూనిస్టులు ఈ మాటలని ఎక్కువ, విప్లవాభినందన అనే మాటలని లేకపోతే విప్లవం అనే మాటని వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. అంటే వాళ్ళే మొదలుపెట్టారు లేకపోతే వాళ్ళ నుంచి వచ్చిందని ఉద్దేశంతో చెప్పడం లేదు. విప్లవం అంటే ఒక సడన్, ఒక మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఈవెంట్ కింద, ఒక సడన్ చేంజ్ కింద. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కమ్యూనిస్టుల దృష్టిలో ఒక పొలిటికల్ పవర్ చేంజ్, రాజకీయ అధికారం యొక్క మార్పు. అంటే ఒక వర్గం దిగి ఇంకో వర్గం ఎక్కడం, ఇంకా చెప్పాలంటే కమ్యూనిస్టులు అధికారంలోకి రావటం, దీన్ని వాళ్ళు విప్లవం అంటారు. ఇప్పుడు మనకి కమ్యూనిస్ట్ సినిమాల్లో చూస్తే చిట్టచివరిని అందరూ కొడవళ్ళు గడ్డళ్ళు పట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు సూర్యుడి వైపుకి. అదే విప్లవం అనమాట. మనకు విప్లవం అనగానే ఇది ఒక్క విప్లవం మనం చూస్తే మన జీవితంలో మొత్తం మారిపోతుంది. విప్లవం అంటే చాలా మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఈవెంట్, అన్రిటర్నబుల్ ఈవెంట్, లేకపోతే చాలా ల్యాండ్ మార్క్ ఈవెంట్. ఇట్లా మన మనసులో ఒక ఒపీనియన్ని ఫిక్స్ అయింది, ముఖ్యంగా పొలిటికల్ పవర్ యొక్క మార్పు అని. అసలు మామూలుగా ఫిలాసఫికల్గా మనకు విప్లవం దేని అంటామంటే 2 రకాల మార్పులు ఉంటాయి. మార్పులు ప్రతిక్షణం జరిగేవే కదా. ఈ మార్పుల్ని క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ చేంజెస్ అంటారు. తెలుగులో చెప్పాలంటే పరిమాణాత్మకమైన మార్పు, గుణాత్మకమైన మార్పు. ఈ పరిమాణాత్మకం అంటే క్వాంటిటీ మారుతూ ఉంటుంది, గుణాత్మకం అంటే సడన్గా క్వాలిటీ మారుతుంది. ఇప్పుడు మేడిపండు అనేటువంటిది ఇలా ఉంటే లోపల పురుగులన్నీ తినేస్తుంటే లోపల మారుతుంది, కానీ మనకు బయటకు ఏం తెలియదు. ఒక సడన్గా ఒకరోజు అది పగిలిపోతుంది, ఇంకా ఎప్పటికీ ఆ పాత మేడిపండు మనకి దొరకదు, ఇంకా అది మొత్తం మారిపోయింది. ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ లాంటిది అనమాట ఇది. అంటే ఇంక దీన్ని క్వాలిటేటివ్ చేంజ్ అంటాం మనం. క్వాలిటేటివ్ చేంజ్ రావడానికి ముందు క్వాంటిటేటివ్ చేంజ్ జరుగుతూ ఉంటుంది. ఇది జనరల్గా ఫిలాసఫికల్గా ఉండేటువంటి ఆలోచనలు. అయితే ఈ పొలిటికల్ పవర్, సమాజంలో వచ్చేటువంటి మార్పు, పొలిటికల్ పవర్ చేంజ్ కావటం, వర్గం నుంచి ఇంకో వర్గానికి పవర్ రావటం అనేటువంటిది కమ్యూనిస్టులు విప్లవం అనడం మొదలుపెట్టారు. ఇది కాకుండా మామూలుగానే మనకు ఫ్రెంచ్ విప్లవం, ఇంగ్లాండ్ లేకపోతే అమెరికా విప్లవం, రష్యన్ విప్లవం, అంటే వీటిలో పొలిటికల్ పవర్ చేంజ్ ప్రధానంగా అనిపిస్తుంది. మన జై భారత్ యొక్క దృష్టిలో అటువంటి అర్థంలో అయితే మనం విప్లవం అనే మాట వాడలేదు. మనం విప్లవాభినందనలు అంటే పొలిటికల్ పవర్ చేంజ్ అనేది అది అట్లీస్ట్ అదొకటే అనే అర్థంలో వాడలేదు. మనము విప్లవం అనే మాట ఈ అర్థంలో వాడుతాం, ఏంటంటే చెడు మీద చేసేటువంటి పోరాటం, చెడు మీద, అన్యాయం మీద, అక్రమం మీద, దాని మీద జరిగేటువంటి పోరాటం. ఈ మనిషిలో వచ్చేటువంటి మార్పు ఆంతరిక బాహ్యతలాల్లో, మన కదిజ్ఞాసి కాన్సెప్ట్ ఏంటి, ఆంతరిక బాహ్యతలాల్లో
వచ్చే మార్పు. చెడు మీద చేసేటువంటి పోరాటం, అన్యాయం మీద చేసే పోరాటం, దీన్ని మనం విప్లవం అంటున్నాం. మన కాన్సెప్ట్ ఇది. విప్లవం అంటే మనిషిలో వ్యష్టిగా వచ్చేటువంటి మార్పు, సమిష్టిగా వచ్చే మార్పు కూడా, సమాజం మొత్తం మీద వచ్చేటువంటి మార్పు, అదే సమయంలో వ్యక్తుల్లో వచ్చేటువంటి మార్పు కూడా దీన్ని మనం విప్లవం అని అంటాం. ఇప్పుడు మనిషి సడన్గా అతను ఒక గొప్ప వాల్యూస్ అతనికి రావటం, మనిషిలో దివ్యత్వం రావటం, ఒక కొత్త మనిషి రావటం, లేకపోతే మనిషిలో యొక్క జీవన సాఫల్యం, ఇదంతా కూడా మనం విప్లవం అనేటువంటి పరిభాషలో, విప్లవం ఆధ్యాత్మికత ఒకటే అనేటువంటి మనం గతంలో మన ఇద్దరం ఒకసారి సంభాషణ జరిగిన దానికి ఇదే హెడ్డింగ్, విప్లవం ఆధ్యాత్మికత ఒకటే అని మనం పెట్టాం. ఇది జనరల్గా విప్లవానికి సంబంధించినటువంటి దీంట్లో. ఇక్కడ మళ్ళీ మనకు వస్తున్న ప్రశ్న ఏంటంటే అసలు చెడు మీద ఎందుకు పోరాడాలి, ఎవరికైనా డ్యూటీ ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనం ఈ సామాజిక బాధ్యత అనేటువంటి ఒకదాన్ని మనం మాట్లాడుకోవాలి. ఈ సామాజిక బాధ్యత అనేటువంటి దాన్ని మనం ఎట్లా చూస్తున్నాం, ఇది మన గతంలో కూడా మనం ఈ నిష్క్రియమే. సామాజిక బాధ్యత ఎందుకు తప్పనిసరియా అనేది చాలా మంది ఏంటంటే వాళ్ళ జీవితానికి సంబంధించిన ఆ కర్తవ్యం, సామాజిక సేవ అంటారు, కుటుంబ బాధ్యతలు, మనమే సామాజిక బాధ్యత అంటాం కానీ సామాజిక సేవ అంటారు. చాలా మంది ఏంటంటే కుటుంబ బాధ్యతలు నెరవేర్చే వరకే అంతే మా బాధ్యత తప్ప సొసైటీ గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత మా మీద లేదు. అది ఎవరో వచ్చి చేస్తారు అంతే, ఎవరో వచ్చి చేయాలి అనే దృక్పథం కనిపిస్తుంది. మనం వేరేగా చెప్తున్నాం. మనం అంటే కుటుంబాన్నైనా ఎవరైనా ఎందుకు పట్టించుకుంటారు అనే దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం క్లారిటీ వస్తుంది. కుటుంబాన్ని ఎందుకు అంటే తల్లిదండ్రులకు ఎందుకు నువ్వు సేవ చేయాలి, తల్లిదండ్రులు ఎందుకు చూసుకోవాలంటే నిన్ను వాళ్ళు చూసుకున్నారు కాబట్టి, నిన్ను వాళ్ళు పెంచి పెద్ద చేశారు కాబట్టి. ఇదే ఆన్సర్ మళ్ళీ సమాజంలో ఓన్లీ తల్లిదండ్రులు మాత్రమే పెంచలేదు. నీకు వచ్చినటువంటి బెనిఫిట్స్, నువ్వు అందుకున్నటువంటి స్థితి, నువ్వు అనుభవిస్తున్న కంఫర్ట్స్ అన్నీ కూడా ఓన్లీ తల్లిదండ్రుల వల్ల వచ్చినవి కాదు. దీనికి సొసైటీలో ఎన్నో త్యాగాలు అవసరమైనాయి, ఎంతోమంది రక్తం ప్రవహించింది. తమ్ముడా సిగ్గు నాగరికతకు చిహ్నం అని శేషాంధ్ర చెప్పాడు. నీ స్వేచ్ఛ గురించి ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యం చల్లలేకపోతే, అది నీ గుండెలో ఆత్మవిశ్వాసాన్ని పండించలేకపోతే అని చెప్పి ఎంత ద్రోహిగా మారావు ఆ పవిత్ర రక్తానికి అని నువ్వు బానిసగా ఉండడానికి నిర్ణయించుకుంటే ఎంత ద్రోహిగా మారావని. అంటే నువ్వు ఈ ఫ్రీడమ్ కానీ ఇప్పుడున్న పరిస్థితిని కానీ అందుకోవడానికి, ఈ కంఫర్ట్ అందుకోవడానికి అనేక మంది త్యాగం ఉంది. గాంధీజీ ఉన్నాడు, భగత్ సింగ్ ఉన్నాడు, లేకపోతే రాంప్రసాద్ బిస్మిల్ ఉన్నాడు, అశ్వకుల్లా ఖాన్ ఉన్నాడు, మహాదేవ్ దేశాయ్ ఉన్నాడు, అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ రాత్రులు నిద్రలు మానేసి ఎన్నో బాధలు, ఎంతో తపన వల్ల ఇవాళ సొసైటీకి ఒక కంట్రిబ్యూషన్ అనేది ఇలా అనేక మంది చేస్తూ ఉన్నారు. అంచేత నేను అందుకుంటున్నటువంటి కంఫర్ట్, నాకున్నటువంటి ఈ సొసైటీలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల వెనకాల ఎంతో త్యాగం ఉంది. ఏ విధంగా తల్లిదండ్రుల త్యాగాన్ని గుర్తుపట్టి వాళ్ళకి రీపే చేయాలని అనుకుంటున్నావు, వాళ్ళని చూసుకోవాలి, నా బాధ్యత, వాళ్ళని చూసుకున్నారు, పెంచి పెద్ద చేశారంటే అదేవిధంగా సమాజానికి, అదేవిధంగా సంస్కృతికి, అదేవిధంగా భాషకి, అదేవిధంగా అనేక విషయాలు కూడా నువ్వు మళ్ళీ రీపే చేయాలి. దీన్ని మనం సామాజిక బాధ్యత రెండు రకాలు. దీంట్లో మనం జయభారత్ ఆస్పెక్ట్ రెండు రకాలు. ఒక సామాజిక ఎందుకు అయ్యా అంటే, ఒకటి ఇలా మనం రుణపడి ఉన్నాం, బాకీ పడ్డాం కాబట్టి ఎంత ద్రోహిగా మరి ఆయన వివేకానందుడు అంటాడు, నేను ద్రోహి అంటాను. సుఖడోలికల్లో నిన్ను ఊగించి కష్టించేటువంటి జనం నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన తర్వాత గుండె నెత్తురులు దారపోసి వాళ్ళు నిన్ను స్థితి, నువ్వు వాళ్ళని కనీసం పట్టించుకోకపోతే ఆ వ్యక్తిని నేను ద్రోహి అంటాను వివేకానంద చెప్పడం కూడా మనం చూసాం. ఈ రకమైనటువంటి పద్ధతి అంటే సమాజానికి బకాయి పడ్డాడు తీర్చాలనేది ఒకటి సామాజిక బాధ్యత. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, జరుగుతున్న అవ్యవస్థ, దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో యూ కాంట్ ఎస్కేప్. మనం కౌరవ సభలో ఉన్నాము, ఈ అక్రమం జరిగిందంటే చీరలాగిన దుశ్శాసనుడే కాకుండా సభలో కూర్చొని సైలెంట్గా ఉన్న వాళ్ళందరూ బాధ్యులే. ఇక్కడ బయట గిరిజనులు చచ్చిపోతున్నారంటే, బయట ఆడవాళ్ళ మీద దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయంటే, బయట దళితులను అణిచివేస్తున్నారంటే, బయట అసమానతలు ఉన్నాయంటే, డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళ మధ్య అంతరాలు పెరుగుతున్నాయంటే, జీవన పరిస్థితులు బాగలేవంటే, అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయంటే, దానికి నేను బాధ్యుడి కాదని అనుకుంటే చాలా దుర్మార్గం అండి. నువ్వు బాధ్యుడివి, దానికి ఆ బాధ్యత అనేటువంటి దృక్పథంతో పనిచేయాలి. నువ్వేదో సమాజానికి సేవ చేయడం, సేవ అనేటువంటిది మనకు అసలు ఆలోచన లేదు. సో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి సామాజిక బాధ్యతలు. ఒకటి బకాయి పడ్డం, రెండోది ఏమిటంటే నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ జరుగుతున్నటువంటి చెడుకి నువ్వు గనక అడ్డుకోకపోతే, మహమ్మద్ ప్రవక్త చెప్పినట్టు చేత్తో అడ్డుకోవాలి, లేకపోతే మాటతో అడ్డుకోవాలి, చేత్తో అడ్డుకోవాలి, లేకపోతే కనీసం కూర్చుని ఇలా అనుకోవాలి, అది అధమస్థాయి అని మనం 3 రకాలు చెప్పాడు ఆయన. అలా ఖురాన్లో ఎందుకు వాళ్ళంతా కూడా బలహీనులు, అన్యాయాలు జరుగుతుంటే ఎందుకు ఊరుకున్నావు, బాటసార్ల గురించి నువ్వు ఎందుకు బాధపడలేదు? ఇది కురుక్షేత్రం, ధర్మక్షేత్రం, భగవద్గీత అయితే చెప్పక్కర్లేదు. నువ్వు లేచి యుద్ధస్వారు స్పష్టంగా ఆయన వెళ్ళి యుద్ధం చేయమని ప్రతి మనిషికి ఆదేశం ఇచ్చాడు. అదేదో ఆ రోజు జరిగింది కాదు, ఇవాళ ఈ ఆదేశం ఇప్పుడు కూడా మనకు వర్తించేటువంటి ఆదేశం అది. అంటే అందరూ మాట్లాడేది మోక్షం అని అంటే ఏదో పూజలు చేస్తేనో, తీర్థక్షేత్రాలకి, పుణ్యక్షేత్రాలకి దర్శిస్తేనో,
ఇలాంటి అంటే ఏదో పెద్దలకు సేవ చేసుకుంటేను అలాంటి వాటిల్లోనే ఇది మనం విప్లవాన్ని ఇది మనం క్రియ అనేటువంటిది అది మనం విపులంగా మనం మాట్లాడుకున్నాము. ఈ క్రియ అనేటువంటిది లేకపోతే మనుషుల యొక్క సామాజిక బాధ్యత అనేటువంటిది లేకపోతే దాని గురించి పనిచేయటం అనేది ఇది ఇండివిజిబుల్ మనిషి యొక్క మోక్షంలో, మనిషి యొక్క వ్యక్తిత్వ వికాసంలో, మనిషి యొక్క జీవన్ముక్తిలో దీన్ని అవిభాజ్యం, దీని పక్కన పెట్టలేదు. దీంతో కలిసి అది జరుగుతుంది అనే విషయం మీద మనం చాలా క్లారిటీతో మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు కృష్ణ కా ఫర్మాన్ హే బీచ్ కా రణ్ మే అంటాడు అష్ఫకుల్లా ఖాన్. ఆ ఫర్మాన్ కృష్ణుడు ఆజ్ఞ ఏదైతే ఉందో మనకి నీకు నాకు ఉంది. అది ఎక్కడో బీచ్కి వెళ్ళడం ఇవాళ కూడా రావడం జరుగుతూ ఉంది, మనం గుర్తుపట్టాలంతే. ఇట్లా ఆధ్యాత్మికతలో అనేక రకాలుగా ఈ చెడు మీద పోరాడాల్సింది అనేటువంటి సందేశం ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాలు కూడా మనకి అందుతూ ఉంది. అయితే దీన్ని ఈ చెడుపైన పోరాటం అనేటువంటి దాన్ని మనం విప్లవం అనేటువంటి భాషలో పిలుస్తాం. వైరాగ్యం విప్లవం 2 అంచులుగా కలిగిన కథ అంటే మన అర్థం ఈ విప్లవం అనేది అక్కడ కూడా ఉంది మనకి. దాని అర్థం రాజకీయ మార్పు కాదు, దాని అర్థం చెడుపై నువ్వు ఇమ్మీడియట్గా లేచి నిలబడి పోరాడాలి అనేటువంటిది. సో అది మన నిర్వచనం, మనం పెట్టుకున్నాం దాన్ని. వైరాగ్యం విప్లవం 2 అంచులుగా కలిగిన కత్తికి నీ యొక్క శిరస్సును సమర్పిస్తేనే, అంటే పరిత్యాగ భావంతో ఉండాలి, పని చేయాలి, బాధ్యత నెరవేర్చాలి. ఈ 2 చేస్తే నీకు జీవన్ముక్తి వస్తుంది, ఇది తప్పితే వేరే దారి లేదనేది సింపుల్గా మనం దాన్ని ఒక ప్యాటర్న్లో ఈ విధంగా అర్థమయ్యేలా ఒకటి రూపొందించుకుని చెప్తున్నాం. ఇది ఇక్కడ దాకా. అయితే ఇక్కడతోటి మనకి కంప్లీట్ కాలేదు. ఇందాక మనం అడిగినటువంటిది నిరంతర విప్లవం అనేది. అంటే ఆ నిరంతర విప్లవానికి సంబంధించి కూడా అంటే ఎలాగా ఇది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు అంటే అది నిరంతరము ఎరుకతో ఉండాలి. విప్లవానికి సంబంధించి నేను చెప్తున్నది ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇందాక మన పర్స్పెక్టివ్ ఉంటుంది, మన పర్స్పెక్టివ్ చాలా ముఖ్యమైనది. ఒక సడన్ అన్రిటర్నబుల్ చేంజ్, హఠాత్ పరిమాణము, అన్రిటర్నబుల్ వెనక్కి తిరుగులేనటువంటి పరిణామం, ప్రభావశీలమైన పరిమాణం కింద ఒక ఇంపాక్ట్ కింద ఒక ఈవెంట్ కింద లేకపోతే ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ కింద అందరూ విప్లవం చూస్తాం. మనం చూడలేదు, మనం దీన్ని ప్రాసెస్ కింద చూస్తున్నాం, ప్రక్రియ కింద, కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతర ప్రక్రియ కింద. ఇది ఎవరో చెప్పలేదు, మనం చెప్తున్నాం. ఇంకో మాట చెప్పాలి ఇక్కడ, ఈ నిరంతర విప్లవం అనే చరిత్రలో మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆయన మావో గారు మాట్లాడాడు, ఆయనది కంటిన్యూస్ రెవల్యూషన్ అని మాట ఆయన వాడాడు. జై భారత్కి మావో మాట్లాడినటువంటి కంటిన్యూస్ రెవల్యూషన్తో ఎటువంటి సంబంధం లేదు. చాలా ఘోరమైనటువంటి టోటాలిటేరియన్ రీజిమ్స్, నిరంకుశ రాజ్యాలని, చాలా దుర్మార్గమైన రాజ్యాలను వాళ్ళు స్థాపించి వాళ్ళు దాంట్లో చక్కటి పరిభాష ఉపయోగించారు. మనకు వీ హ్యావ్ డిఫరెన్స్, మనం దాన్ని అంగీకరించాం, అటువంటి పద్ధతుల్ని వాటిని కూడా మనం అంగీకరించాం. సో మనం మాట్లాడే నిరంతర విప్లవం మావోది అయితే కాదు, నిరంతర విప్లవం మనదే. మనం దాని పరిభాషకి మనమే నిర్వచనం చెప్పుకుంటాం, మనమే మాట్లాడతాం. ఈ కంటిన్యూస్ రెవల్యూషన్ మనం చెప్పేది ఏమిటంటే, విప్లవం అనేది ఒక హఠాత్ సంఘటన కాదు, ఒకరోజు జరిగేటువంటి ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ కాదు. ఈ విప్లవం అనేటువంటిది నిరంతర ప్రక్రియ, ప్రతిరోజు జరగాల్సినటువంటి ప్రక్రియ. ఇంకా కూడా మనం ఏమంటామంటే, ఇది వచ్చేసింది విప్లవం, ఇక మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దీని గురించి మనం వేరే చేయాల్సింది ఏం లేదు, ఇంక సొసైటీ ఆ స్టేజ్కి వచ్చింది, ఇంక వెనక్కి వెళ్ళదు అనేటువంటి విప్లవం అనేటువంటి స్టేజ్ అనేటువంటి ఈవెంట్ అనేటువంటి పరిణామం ఎప్పటికీ జరగదు. తప్పు, అసలు కాన్సెప్టే తప్పు. మనం దీన్ని అంగీకరించాం. దీన్ని మనం ఎలా చెప్తామంటే, నువ్వు గాలి తీసుకుంటావు, ఆక్సిజన్ తీసుకుంటావు, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నావు, ప్రాణవాయువు తీసుకుని బొగ్గు పులుసు వాయువు, చెడు వాయువును వదిలేస్తున్నాం. ఇప్పుడు ఇది రోజు చేయాలంటే నాకు విసుగ్గా ఉంది, ఒకసారి ఎంత ఆక్సిజన్ నేను తీసేసుకుంటానంటే ఇంకెప్పటికీ నాకు మళ్ళీ అవసరం లేదు, మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేకుండా, నేను కార్బన్ డైఆక్సైడ్తో పని లేకుండా ఒకసారి తీసుకుంటాను అని అంటే అది సాధ్యమా? అటువంటి కాసేపు నువ్వు కావాలంటే కుంభకం, రేచకం అని వాళ్ళు చెప్తారు కదా యోగాలు, అట్లా పట్టుకుని ఉండొచ్చు. ప్రాణాయామంలో వాటిలో కూడా రకరకాల ప్రక్రియలు చేయొచ్చు, కానీ ఇంకెప్పటికీ లేదనేది కాదు. అలాగే మొహం కడుక్కుంటాం, ఎందుకు? అపరిశుభ్రంగా ఉంది, మంచిగా ఉండడానికి కడుక్కుంటాం. కానీ ఒక్కసారి నేను కడుక్కుంటాను, ఇంక లైఫ్లో మళ్ళీ కడుక్కోలేని విధంగా నాకు అలాంటిది ఉంటే చెప్పండి, నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. స్నానం చేస్తావు, ప్రతిరోజు చేయాల్సిందే, మళ్ళీ అపరిశుభ్రం అవుతూ ఉంటావు. ఇదే కాదు, మొత్తం సృష్టి అంతా కూడా ఇదే ప్రక్రియ. అందుచేత నువ్వు ఊహిస్తున్నటువంటి ఒకరోజు విప్లవం, ఆ తర్వాత ఇంకేం లేదు, ఆ తర్వాత అంతా ఫ్రీ. అలా అనుకుని మీరు తెచ్చిన కమ్యూనిస్ట్ విప్లవాలన్నీ కూడా మళ్ళీ వెనకెళ్ళినాయి. మళ్ళీ మీరు ఏం చేయాలో తెలియనటువంటి అమాయకత్వంలో పడిపోయారు కదా. దాని మీద నేను జోలికి పోవట్లేదు. నేనేమంటానంటే, అసలు విప్లవాన్ని ఎప్పటికి కూడా ఒక లైన్ కింద, ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ కింద, ఒక మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ప్రభావశీలమైనటువంటి హఠాత్ సంఘటన కింద, లేకపోతే ఇంకా ఆ తర్వాత ముందు మొత్తం అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు. అట్లా కాకుండా చెడు మీద పోరాటం నిరంతరం అవసరమే. జిహాద్ అని వాళ్ళు చెప్తారు మతంలో. జిహాద్ అంటే చెడు మీద పోరాటమే. ఈ చెడు మీద పోరాటం ఇవాళ దాకా అవసరం, ఇక్కడి నుంచి అవసరం లేదు. ఒకసారి పోరాడే, ఇంకా నువ్వు చేయక్కర్లేదు అని అన్న ఉందా? లేదే. జిహాద్ ప్రతిరోజు చేయాలి, చెడు మీద పోరాటం చేయాలి.
అదేవిధంగా నేను ఇందాక చెప్పిన కురుక్షేత్రం, అదేవిధంగా యేసుక్రీస్తు చెప్పినటువంటి సెలవును తీసుకుని అయిపోయింది, ఆయన సెలవు వేస్తారు, ఇంకా మనం లేదే, ఆయన లేదుగా వెంబడించడం కంటే ఆయన లేకపోయినా సరే ఆయన విలువలు ఉన్నాయి, అంచేత వెంబడించాల్సిందే, అంటే ప్రాణాలకు తెగించి దానిపైన పోరాడాల్సిందే. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి మెసేజ్ చాలా స్పష్టమైన మెసేజ్. మనం దీన్ని మనం భారతీయ విప్లవానికి కొనసాగింపన్నాం, మనం విప్లవం తెస్తాం అనలే. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. మనం విప్లవం తెస్తామని అనలే, విప్లవాన్ని కొనసాగిస్తున్నాం అన్నాం. అది కూడా ఏంటి, భారతీయ విప్లవానికని. భారతీయ విప్లవం ఎప్పుడు జరిగింది అంటే ఇండియన్ రెవల్యూషన్ 1000 సంవత్సరాలకు నడుస్తూనే ఉంది. ఉపనిషత్తు ఒక విప్లవం, బౌద్ధం ఒక విప్లవం, మహావీరుడితో ఒక విప్లవం, కబీర్తో ఒక విప్లవం, ఖల్సా ఒక విప్లవం, అనేక విప్లవాలు ఉన్నాయి, బసవన్నది విప్లవం. మనం ఏంటంటే ఈ జెండాను ముందుకు తీసుకెళ్తున్నాం ఈ జనరేషన్లో. ఇది మోస్ట్ సైంటిఫిక్ కాన్సెప్ట్. అంచేత మనము ఏం చెప్తున్నామంటే విప్లవం అనేది ఒకసారి వచ్చి పక్కన పెట్టేసేది కాదు. చేత మన కాన్సెప్ట్లో విప్లవం నిరంతర విప్లవం. ఈ నిరంతర విప్లవం ప్రతిరోజు ప్రతి గంట ఎక్కడ చేయాలి, నువ్వు బయట ఎక్కడో కాదు, మళ్ళీ ఎక్స్టర్నల్ ఇంటర్నల్. ఇది ఇంకా ఆశ్చర్యం. వాళ్ళ విప్లవాలన్నీ బయటే ఉన్నాయి, మన విప్లవం లోపల కూడా ఉంది. అందుకని మనం ఏం చేస్తాము, బయట లోపల కూడా పోరాడతాం. బయట లోపల కూడా మనం పోరాడాలి అని చెప్పేసినటువంటి ఉద్దేశం మనకు ఉంది కాబట్టి, అది నిరంతరం జరగాలి కాబట్టి దీన్ని కరిన్యాస్ విలువల్లో 12 విలువలుగా మనం పెట్టేసుకున్నాం. దీంతోపాటు మనకి 2-3 విషయాలు దీంతో ఆటోమేటిక్గా వస్తాయి. అందుకే సామాజిక బాధ్యత ఉండాలి, కులాలు ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉంది, పర్యావరణ సమస్య ఉంది, మూగజీవులు ప్రాణుల మీద హింస జరుగుతూ ఉంది అని మనకు తెలిసిన ప్రతి చెడుని కూడా మనం మన శ్రేణులతో మనం మాట్లాడుకుంటూ మన ఉద్యమాన్ని మనం సంసిద్ధం చేసుకుంటూ ఉన్నాం. విప్లవకారుడు అనేవాడు సదా సంసిద్ధంగా ఉండాలి చెడుకు వ్యతిరేకంగా పోరాటం. ఆల్వేస్ మస్ట్ బి రెడీ. ఈ ఆల్వేస్ మస్ట్ బి రెడీ అనేది నిరంతర కంటిన్యూస్ రెవల్యూషన్ యొక్క రిలేటెడ్ క్వాలిటీ. ఏంది, రెడీ టు ఫైట్, చెడుకు వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధంగా ఉండడం అనేది అతని క్వాలిటీగా ఉండాలి ఎప్పుడు అనేటువంటిది మనకు ఉన్నటువంటి. అది కూడా ఈ పోరాటం కూడా ఎలా ఉండాలంటే ఎటువంటి రాజీ లేకుండా చేసే పోరాటం. అంటే దీంట్లో కాంప్రమైజ్ లేదు. అంటే ఏదో పాయింట్ దాకా అక్కడ దాకా మనం అడుగుతున్నాం, ఏదో దానికి అడిగాము, అంత బోనస్ ఇస్తాం ఏమన్నారు, ఇంత తగ్గించే, ఇటువంటి పోరాటం కాదు. మనం ఏం బార్గెన్ చేయట్లేదు. మనం ఏంటంటే ఈ పోరాటం ఆగేది కాదు కదా, అంచేది ఆగేది కాదు, ఎప్పుడు నడుస్తుంది అంటే అర్థం ఏంటంటే రాజీ లేదు, అసలు లొంగుబాటు లేదు. లొంగుబాటు అనే దానికి విప్లవకారుడు విముఖుడు. ఇది విప్లవకారుడు యొక్క డిఎన్ఏ, ఇతని క్వాలిటీ ఇది అనేది మనం ఈ కంటిన్యూస్ రెవల్యూషన్ చాలా చక్కగా మనం నిర్వచించుకుని ఉన్నాం. ఇది కాకుండా బయట ఓన్లీ బాహ్య విప్లవం ఒకటే మాట్లాడతారు. అవును, జై భారత్ స్పెషల్ విప్లవం అంటే బాహ్య విప్లవం వాళ్ళ దృష్టిలో. ఆంతరిక విప్లవం అనేది అది ఎవరికి డైజెస్ట్ అవ్వదు అసలు. ఎందుకంటే మన గురించి లోపల మనం యుద్ధం చేయడం అంటే అది ఎవరు ఒప్పుకునే విషయం కాదు. బయట ఎన్నైనా మాట్లాడారు. అంతరిక విప్లవం చాలా ఇంపార్టెంట్ అని చాలా మంది మహావీరుడును బుద్ధుడు ఏం చెప్పారంటే, బయట 10,000 శ్రేణుల సైన్యాన్ని జయించవచ్చు కానీ నీ లోపల ఉన్నటువంటి దాన్ని జయించడమే చాలా గొప్ప, నిన్ను నువ్వు జయించడమే గొప్ప. సూఫీలు ఏమని చెప్తారు, నిన్ను నువ్వు అన్ని పుస్తకాలు చదివావు, నిన్ను నువ్వు చదువుకోలేకపోయావు, అంతా యుద్ధం చేసావు, నిన్ను నువ్వు చేసుకోలేకపోయావు. అవునవును. సో మనం ఆంతరికంగా జరిగేటువంటి దాన్ని విప్లవం అని అంటున్నాం, బాహ్యంగా విప్లవం అంటున్నాం. మన విప్లవం పరిపూర్ణంగా ఉండాలంటే ఆంతరిక బాహ్యతలలో 2 చోట్ల పనిచేయాలని చెప్తున్నాం. అది నిరంతరం పనిచేయాలంటాం. ఈ నిరంతరత, ఈ కంటిన్యూటీ అనేటువంటిది ఒక క్వాలిటీగా మనకు గుర్తుండడానికి మనం ఈ 12 లక్షణాల్లో నిరంతర విప్లవాన్ని ఒక విప్లవంగా మనం పెట్టుకున్నాం, ఒక లక్షణంగా, ఒక విలువగా పెట్టుకున్నాం మనం. ఆంతరిక విప్లవం యొక్క దాని ఆవశ్యకత ఎందుకు అనేది బయట మేము ఎన్నైనా బయట చెడు మీద పోరాడతాం కానీ మన మీద మనం ఎందుకు పోరాడాలి, నేను తర్వాత చూసుకుంటానులే అనేది ఆ ధోరణి కనిపిస్తుంది. అంటే మనం చెప్పేది కొంత ఆంతరిక విప్లవం, ఆంతరిక నియంత్రణ గురించి ఆధ్యాత్మిక ప్రపంచంలో కొంతమంది అసమగ్రంగానో సమగ్రంగానో ఏదో ఒక పద్ధతిలో మాట్లాడుతున్నారు, మాట్లాడకుండా లేరు. కానీ వాళ్ళు దీన్ని విప్లవాన్ని ఎరుకుతో లేరు, వాళ్ళు బాహ్య విప్లవాన్ని వదిలిపెట్టేశారు. ఈ బాహ్య విప్లవం మాట్లాడే వాళ్ళు ఆంతరిక విప్లవాన్ని వదిలిపెట్టేశారు. ఈ ఆంతరిక బాహ్య విప్లవాలు 2 కూడా కరెక్టే. బాహ్య విప్లవం కరెక్ట్, మారాల్సిందే, బయట ఖచ్చితంగా అసమానతలు పోవాల్సిందే. అలాగే లోపల ఉన్నటువంటి క్రోధము, మదము, మాత్సర్యము, అరిషడ్ వర్గాలు అనండి, లేకపోతే ఏదైనా అహంకారం అనండి, దీని మీద నువ్వు చేస్తే అది కూడా ఉండాల్సిందే. ఈ 2 ఆంతరిక బాహ్య విప్లవాలు 2 కలిస్తేనే ఈ 2 కూడా పరస్పర పరిపూరకాలు, మ్యూచువల్లీ కాంప్లిమెంటరీ. ఈ 2 కలిస్తేనే కంప్లీట్ రెవల్యూషన్ సాధ్యమవుతుంది. ఆంతరిక విప్లవం లేకపోతే ఆ ఎంపతి కూడా ఉండదు అసలు. ఉండదు. ఇది చాలా మంచి పాయింట్ చెప్పారు. ఆంతరిక విప్లవం లేదే అసలు బయట విప్లవంతో నువ్వు అవి ఎంత రిలేటెడ్ నువ్వు చాలా కరెక్ట్గా చెప్తున్నావు. అవును, అది ఇబ్బంది. అయితే ఆ ఎరక లేకుండా చాలా మంది ఏంటంటే బయట మాట్లాడతావు అంటే అది పైన మాట్లాడేది, కానీ నువ్వు లోపల ఆ పెయిన్ నువ్వు నిజంగా తీసుకున్నావు. ఎంపతికి పరాకాష్ఠ ఏకత్వ భావన. అందుకే ఉపనిషత్తు ఏం చెప్పింది, ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్యావాని ఉపస్థితి, మొత్తం అంతా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణుల్ని నీలో నువ్వు చూసుకుని వాళ్ళలో నిన్ను చూసుకున్న తర్వాత తత్ర కోమోహ కా ద్వేష, తత్ర కోమోహ కా శోక,
తతోన విజుగుప్సతే అతను ద్వేషించడం. చాలా గొప్ప గొప్ప విషయాలు మన వాళ్ళు చెప్పి ఎంపతిని పరాకాష్ఠకు తీసుకెళ్ళి తత్వమసి అది నువ్వే అనేదాకా తీసుకెళ్ళారు. యేసుక్రీస్తు కూడా పొరుగువాడిని నీకు వేళ ప్రేమించుకుంటే అది ఎంపతి అనేది. చాలా గొప్ప. అది మీరు ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఇంత గొప్ప వాల్యూ ఇది ప్రపోజ్ చేయడానికి కూడా గట్స్ ఉండాలి. ఎందుకంటే అందరి నుంచి యాక్సెప్టెన్స్ ఉండని విషయం అది. అవును. అలాంటిది మనం తీసుకోవడమే కాకుండా లక్షల మందికి అది రీచ్ అవ్వడం అనేది అది చాలా సంతోషం. ఇవాళ జయభారత్ సందేశం, జయభారత్ మాట చాలా దూరం వెళ్తున్నాయి. అది కొంత యాక్సెప్టెన్స్ చాలా మంది వీళ్ళు చెప్తున్న సంపూర్ణంగా నిజమే అనేటువంటి పరిస్థితి ఉన్నది చెప్తే దాన్ని ఎవరు ఇప్పుడేం జోక్గా ఏం తీసుకోవట్లేదు. అయితే ఇప్పుడు మనం మామూలుగా ఎన్లైటన్మెంట్ గురించి మేము ఏదో తపస్సు చేస్తున్నాము, లేకపోతే ఎక్కడికో వెళ్తున్నాము, లేకపోతే ఏదో అన్వేషణలో మేము ఉన్నాము అనేది కనిపిస్తుంది బయట. అయితే మనము విప్లవానికి ఎన్లైటన్మెంట్కి తేడా లేదు అని చెప్తున్నాం. ఎన్లైటన్మెంట్ కూడా ఒక ముఖ్యమైన విప్లవము, అసలైన విప్లవం అది. అవును. అంటే ఇది అంటే ఎలాగా ఇది విప్లవాన్ని ఎన్లైటన్మెంట్ని రెండింటిని ఎలా లింక్ చేస్తాము అనేది కూడా ఒకసారి మాట్లాడండి. ముఖ్యమైన విషయం ఇది ఏంటంటే మనిషిలో అతను జయించాల్సినటువంటి బలహీనతలను జయించడం, అతను తన వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవటం, అతను జీవన్ముక్తి దిశగా వెళ్ళటం, అతను దివ్యత్వాన్ని అందుకోవటం, ఈ మోక్షం ముక్తి అను ఎన్లైటర్మెంట్ జ్ఞానప్రాప్తి రకరకాల పేర్లు ఇవన్నీ కూడా. దీన్ని మనం రెవల్యూషన్, అంతకుముందు మనిషి ఇప్పుడు మనిషి వేరు కదా, దాని రెవల్యూషన్ కాకపోతే ఇంకేమంటాను. సో ఆంతరిక విప్లవంలో అతను సాధించేది ఖచ్చితంగా రెవల్యూషన్. ఆంతరికము బాహ్యము రెండు పెనవేసుకుని ఉన్నాయి కాబట్టి బాహ్యం చేస్తేనే ఆంతరికంగా ముక్తుడు అవుతాడు. నువ్వు ఇక్కడ యుద్ధం చేసే ఆ తర్వాత నువ్వు యోగి అవుతావు. యోగస్థ కురుకర్మాణి సంగం త్యక్త్వ ధనంజయ అని యోగిలాగా పనిచేయి, కోరిక లేకుండా పనిచేయి, తత్వ యుద్ధ ఆ విధంగా యుద్ధం చేయి అని కృష్ణుడు చెప్పింది. ఆంతరిక బాహ్య విప్లవాలు పెనవేసుకుని ఉన్నాయనేటువంటి సూచన మనకు చెప్పాడు. సో మనిషి దాన్ని జయించిన తర్వాత దాన్ని మోక్షం అను ఎన్లైటర్మెంట్ అను ఏదన్నాను అది విప్లవం కాదు మరేమిటని మనం అన్నాం. అంచేత ఆధ్యాత్మికత విప్లవం తేడా లేదు, మోక్షానికి విప్లవం తేడా లేదని మన ఉద్దేశం. ఇప్పుడు ఈ నిరంతర విప్లవం అనేటువంటి మాటని నిరంతర మోక్షం అని కూడా అనొచ్చు. అంచేత జ్ఞానప్రాప్తి, మోక్షం, ముక్తి, జీవన్ముక్తి అనేది అది కూడా ఒక రోజు నుంచి ఈయన జీవన్ముక్తి పొందాడు అయిపోయింది. ఆ తర్వాత ఇక ఈయన మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సింది ఏమీ లేదు. ఈయనకి జ్ఞాని మహా గొప్పవాడు, ఈయన అన్ని నిజాలు చెప్తాడు, అన్నీ కరెక్టే మాట్లాడతాడు, ఈయన చెప్పిందంతా కూడా మనం ఫాలో కావాలనేటువంటి పరిస్థితి ఎవరికి ఏ విషయంలో ఉండదు. మోక్షం అనేది అది ట్రాన్సిటరీ, అది కూడా తాత్కాలికమే. అది కూడా నువ్వు దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి నిమిషం ఫైట్ చేయాలి. ఇప్పుడు వెల్త్ సంపాదించిన తర్వాత డబ్బు సంపాదించడం ఎంత కష్టమో, డబ్బు సంపాదించిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం అంత కష్టం, దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ప్రపంచంలో ప్రతి విజయం సంపాదించడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం అంతే కష్టం. మరి దీనికంటే పెద్దది మోక్షం సంపాదిస్తే దాన్ని కూడా నిలబెట్టుకోవాలంటాను నేను. ఎవ్రీడే దానికి నువ్వు క్వాలిఫై కావాలి. అది ఈజీగా చేయొచ్చు ఆ స్థితికి వెళ్ళినట్టు మనిషి, దాన్ని కాదంటే, కానీ ఎఫర్ట్ ఉంది. ఇందాక మనం చెప్పినట్టు మొహం కడుక్కోవడమో లేకపోతే స్నానం చేయడమో ఏ విధంగా అవసరమో, ఈవెన్ ఎన్లైటర్మెంట్ పొందినటువంటి వ్యక్తి కూడా అతను ఇంకా ఫర్దర్గా నేర్చుకోవాల్సిన ఏది కూడా పరిణామం ఆగిపోదు. అతను కూడా ప్రతి నిమిషం కూడా తన యొక్క మోక్షం సక్రమంగా ఉండే విధంగా, తను సంపాదించిన జ్ఞానప్రాప్తి ప్రతిరోజు ఉండే విధంగా తను ఆత్మవిమర్శ ఖడ్గంతో, స్వయం సవరణ ఖడ్గంతో తను సరి చేసుకుంటూ, ఈ రెండు మన పంద, ఇది కదిన్యాస పంద. తన మోక్షాన్ని నిలబెట్టుకోవాలి చెప్తే ఈ అన్రిటర్నబుల్ కాదు మోక్షం, హఠాత్ సంఘటన కాదు. ఇది కూడా ప్రక్రియ, ఒక ప్రాసెస్. ఒకే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంది, బట్ స్టిల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ తర్వాత ప్రాసెస్. అంచేత మనం చెప్తున్నది మోక్షము లేదా జీవన్ముక్తి అది కూడా శాశ్వతం కాదు, అది కూడా ఇంకా వెనక్కి తిరుగులేనివి కాదు. దీని మోక్షానికి సంబంధించి కూడా ఎప్పుడో అంటే ఇప్పటి నుంచి మీరు చేసిన కర్మలను బట్టి ఎప్పుడో జీవిత చరమాంకంలో అది సాక్షాత్కరించుకునేది అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. అయితే మనం చెప్పేది వేరు, నువ్వు అది ఈ క్షణంలో రావచ్చు, లేకపోతే ఎంత టైము అనేది కూడా రావచ్చు. అంటే మళ్ళీ ఎవరు ఇస్తారని అర్థం వస్తుంది. ఈ క్షణం సాధించవచ్చు. ఈ హ్యావ్ తైర్జిత స్వర్గం అని భగవద్గీతలో, ఇక్కడ ఈ క్షణం ఈ మూమెంట్లో నువ్వు స్వర్గాన్ని జయించవచ్చు. స్వర్గం ఇప్పుడు చచ్చిన తర్వాత వచ్చేది కాదు. ఈ హైవ తైర్జిత స్వర్గం యశాం సామ్య స్థితం మనః, ఇక్కడే ఈ క్షణాన్ని సాధించవచ్చు. ఇప్పుడే కనుక నువ్వు ఆ సమత్వాన్ని మనసులో పెట్టుకుంటానని చాలా గొప్పగా మనకి చెప్పారు. ఇక్కడే ఈ క్షణం ఈ హచేదవేది తద సత్యమస్తి అని ఇక్కడే సాధిస్తే, ఇక్కడే ఇప్పుడే ఈ మూమెంట్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇట్ ఈస్ జస్ట్ పాసిబుల్. నాకు ఎన్లైట్మెంట్ రావచ్చు, నీకు ఎన్లైట్మెంట్ రావచ్చు, లేదా మనకి ఏదైనా ఒక ఈవెంట్ వల్ల మనకి ఎన్లైట్మెంట్ ఇన్ ద సెన్స్ మనకు అది ఓపెన్ కావచ్చు మైండ్. అది ఓపెన్ అయిన తర్వాత దాన్ని నిలబెట్టుకుంటూ ఉండాలి. మళ్ళీ అదో పని, దాన్ని కాదనలేము. అంటే ఎన్లైటర్మెంట్కి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ రివర్స్ కూడా కావచ్చు, మళ్ళీ దాన్ని ఆ క్వాలిటీ నిలబెట్టుకోలేకపోవచ్చు. గొప్ప విప్లవం సాధించిన తర్వాత రాజ్యాలు వెనక్కిపోయినాయి కదా, మళ్ళీ అక్కడ రివర్స్ అయింది కదా. అదేవిధంగా అంచేత ఇది సాధ్యమైంది. అంటే ఇది చాలా అంటే రెవల్యూషనరీ స్టెప్ ఇది చెప్పడం, మోక్షం అనేది అది కూడా నిరంతరం, అది కూడా అది చేయాల్సిందే కాదు తప్ప అది
పర్మనెంట్ కాదు, శాశ్వతంగా మోక్షం విప్లవం ఒకటిగా చూడనిటువంటి వాళ్ళకి వేరు, కానీ మనకి ఆంతరిక బాహ్య విప్లవాలని ఒకటిగా చూసే వాళ్ళకి అది సమగ్ర విప్లవం ఆలోచించే వాళ్ళు ఇటువంటి కంక్లూజన్కి వస్తారు, వేరే ఎటువంటి కంక్లూజన్కి వస్తారు. సో ఇవాళ మనం 12 లక్షణాల్లో ఒక విలువైన మణిలాంటి నక్షత్రాన్ని గురించి చాలా గొప్ప ఆలోచనలు మనం అవసరం, అందరికీ అవసరం చేసుకున్నాము. ఈ చర్చ ఇక్కడ మనం ముగిద్దాం. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.